ఊరు వెళ్తున్నావురా? బేజాడ వెళ్తున్నానే హే. హోర్ నీ బండవాడ, బేజాడకైతే బస్ స్టాండ్కి ఎందుకు? ఆ వాటర్ ట్యాంక్ దగ్గరికి వెళ్ళామంటే బైపాస్ బస్సులు బోళ్ళు, పావు గంటకు ఒకటి, తిప్పి కొడితే 3 గంటల్లో వెళ్ళిపోతావు. వెళ్ళు వెళ్ళి ఆ బైపాస్ ఎక్కేహే. ఇది ప్రజాజీవన ప్రయాణంలో బైపాస్ రోడ్లు, హైవే రోడ్లు తెచ్చిన మార్పు. ప్రయాణం సులభతరం కావాలంటే బైపాస్ రోడ్లు, హైవేలు అవసరమని అవి వచ్చే వరకు కాదు చంద్రబాబు తెచ్చే వరకు మనకి తెలీదు. కానీ దాని గురించి నాయుడు అప్పుడెప్పుడో దాదాపుగా మనం నిక్కర్లేసుకుని స్కూల్కి వెళ్ళే అప్పుడే ఆలోచన చేశాడు. కానీ నేషనల్ హైవేస్ నేనే ప్రపోజ్ చేశా అని నాయుడు అనగానే చేతిలో ఆండ్రాయిడ్ ఫోను, దానిలో జియో సిమ్ము, అటుపై పేటీఎం యాప్ ఉన్న ప్రతి బచ్చాగాడు ఆయన్ని ట్రోల్ చేసేవాడే. అయినా ప్రజల కష్టాలు తీర్చాలని ముందు చూపుతో ఆలోచించి ప్రజా జీవన ప్రమాణాలను మార్చేలా నగరాలని కలుపుకుంటూ నేషనల్ హైవేలని నిర్మించడం అంటే ₹5 పేటీఎం కూలీ కోసం కొవ్వెక్కి కూసినంత ఈజీ కాదు. అది మనకు తెలియని చరిత్ర కాదు, మనం తప్పక తెలుసుకోవాల్సిన చరిత్ర. మీకు తెలుసా, గోల్డెన్ క్వాడ్రిలేటరల్ ప్రాజెక్ట్ అనే ఈ అత్యంత ప్రతిష్టాత్మకమైన రహదారి మాస్టర్ ప్లాన్ని మొదలుపెట్టింది నాటి భారత మాజీ ప్రధాని, భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి గారే. కానీ ఆ మాస్టర్ ప్లాన్ని చెక్కిన అసలు మాస్టర్ బ్రెయిన్ మాత్రం నారా చంద్రబాబు నాయుడుదే. క్లుప్తంగా చెప్పాలంటే 1997లో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు మలేసియా పర్యటనకు వెళ్లారు. అప్పటికి కేవలం 2 కోట్ల జనాభా ఉన్న ఆ దేశంలో ఉన్న వరల్డ్ క్లాస్ రోడ్లను చూసిన ఆయన, ఇంత చిన్న దేశం రవాణా విషయంలో ఈ స్థాయిలో ఉంటే 100 కోట్లకు పైగా జనాభా ఉన్న మన దేశ రోడ్ల పరిస్థితి ఎలా ఉండాలి అనే ఒక ఆలోచనతో ఒక మాస్టర్ ప్లాన్ని రూపొందించారు. 1998లో ఎన్డీఏ అధికారంలోకి రావడంతో దీనిపై ఎన్నెన్నో మేధోమథనాలు జరిగాక ఈ గోల్డెన్ క్వాడ్రిలేటరల్ ప్రాజెక్ట్ 1999 జనవరి 6వ తేదీన పట్టాలెక్కింది. దీని నాడు ముందు ఉండి నడిపించి వేగంగా పూర్తి చేయడానికి అసలు కారణం చంద్రబాబు నాయుడే అని అనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇదే మాటని నాటి ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ మినిస్టర్ బీసీ ఖండూరి క్లుప్తంగా చెప్పారు. అంతెందుకు, వాజ్పేయి గారు కూడా తన ఆటోబయోగ్రఫీలో ఇది చంద్రబాబు మానస పుత్రిక అని స్పష్టంగా చెప్పారు. ఇలా 4 ప్రధాన మెట్రో నగరాలైన ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్కతాలను కలుపుకుంటూ సుమారు 5846 కిలోమీటర్ల పొడవైన హైవే నెట్వర్క్ నిర్మాణానికి నాంది వాజ్పేయి గారు పలకగా బ్రాండ్గా చంద్రబాబు నిలిచారు. బైపాస్లు, నేషనల్ హైవేలు కట్టడం వల్ల ఇండస్ట్రీలు పుంజుకున్నాయి, రవాణా ఖర్చులు తగ్గాయి, టూరిజం పెరిగింది, గ్రామాల నుంచి నగరాల వరకు ప్రయాణం సులభతరమైంది. చంద్రబాబు డిజిటల్ హైవేలు, లాజిస్టిక్స్ హబ్బులు, నగరాభివృద్ధిపై సైతం ముందుండి ప్రణాళికలు రచించారు. ఒక్కసారి ఆత్మసాక్షిని ప్రశ్నించుకుంటే మన పసి వయసులోనే మన భవితను మార్చే రాతని చంద్రబాబు తన కలంతో రచించాడు అని సగర్వంగా చెప్పుకోవచ్చు. ఏది ఏమైనా ఈ సంకల్పం వాజ్పేయి గారి ఇండియా షైనింగ్ విజన్ మాత్రమే కాదు, చంద్రబాబు గారు విజన్ 2020లో మౌలిక సదుపాయాల ప్రాధాన్యతను దేశానికి స్పష్టంగా తెలియజేసే అవకాశంగా మార్చిన ఆలోచన కూడా. అయినా ఇట్టా అడిగితే అట్టా సమాచారం ఇచ్చేసే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాలంలో కూడా అబద్ధాల చట్రంలో ఇరుక్కుని బ్రతికీడుస్తున్న ఆ పేటీఎం బ్యాచ్ల దీన బ్రతుకులు చూసి జాలిపడాలో లేక వాళ్ల దుస్థితి తెలిసి బాధపడాలో అర్థం కాని పరిస్థితి.